హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే చూద్దామండి. మరి ఇందులో ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయోపరిమితిని 2 సంవత్సరాలు పెంచబోతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందండి. ఆ వివరాలు చూద్దాము. నెక్స్ట్ ఏపీపీఎస్సి వీరికి హాల్ టికెట్స్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఎవరి హాల్ టికెట్స్, ఎవరి పరీక్ష కోసం అని చెప్పేసి అయితే చూద్దాము. సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉంది. నెక్స్ట్ టీఎస్ అభ్యర్థులకు టెట్కు సంబంధించిన చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఉందండి. అందరూ కూడా గమనించాలి. సో ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగులకు చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. ముఖ్యంగా టెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ మరియు ఎడ్జే ట్యుటోరియల్ తరపున మరి టెట్ మోడల్ పేపర్స్ అయితే రూపొందించామండి. చాలా ప్రొఫెషనల్స్ చేత వీటిని రూపొందించాము. ముఖ్యంగా అవనిగడ్డ ఫ్యాకల్టీ చేత టాప్ 15 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ అండి. కేవలం 200 రూపాయలకే అండి. వ్యాలిడిటీ వచ్చేసి 1 ఇయర్ మీకు యూస్ఫుల్ అవుతాయి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మనం ఎంత చదివామన్న దానికంటే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటి గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్, తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ కోర్సు కేవలం 500 రూపాయలకే మీకు అందజేస్తున్నామండి. తెలంగాణ వారు ఎడ్జే ట్యుటోరియల్ యాప్, ఏపీ వారు ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మనకు అన్నీ కూడా ఉంటాయండి. కేవలము 500 రూపీస్కి అయితే అందజేస్తున్నామండి. ముఖ్యంగా ఈ టెట్ పేపర్స్ అయితే అందరు తీసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం ఇది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఒక ఫ్రీగా మోడల్ పేపర్ అయితే అందజేస్తామండి. దానిని డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క క్వాలిటీ చూడండి. చూసిన తర్వాత మీరు అయితే తీసుకోవచ్చు. ఓకే, ఫ్రెండ్స్, ఇక మన విషయానికి వచ్చినట్లయితే సచివాలయ అభ్యర్థులకు ఒక ముఖ్య అప్డేట్ అని వచ్చింది కదా. అదేంటి అంటే జూన్ చివరికల్లా ప్రొబేషన్ డిక్లరేషన్, సచివాలయ ఉద్యోగుల్లో అర్హుల జాబితా పంపాలనే ఆదేశాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఇప్పటి వరకు అర్హత సాధించిన వారికి జూన్ నెలాఖరు కల్లా ప్రొబేషన్ డిక్లేర్ అవ్వబోతున్నట్లుగా గ్రామ వార్డు సచివాలయ శాఖ వెల్లడించింది. మండలాలు, జిల్లాల వారీగా అర్హతల జాబితాలు పంపించాలని సంబంధిత శాఖాధిపతులను గ్రామ వార్డు సచివాలయ డైరెక్టర్ ఎస్ షాన్మోహన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలకు గాను సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జానీ పాషా సోమవారం ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలియచేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, అయితే చాలామంది అడుగుతున్నటువంటి అప్డేట్ ఏంటి అంటే, సార్ 3వ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? యాక్చువల్గా మనకి గ్రామ వార్డు సచివాలయాలలో 10,000 పోస్టులు అయితే ఉన్నాయండి. వాటన్నిటినీ కూడా ఏపీపీఎస్సి ద్వారానే మేము భర్తీ చేస్తామంటూ ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. కానీ దానిపైన అయితే ఇంకా అప్డేట్ అయితే లేదండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. చాలామంది డౌటు ఏపీలో నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయని. సింపుల్ అండి, ఈ ఇయర్ ఎండింగ్ వరకు అయితే మ్యాక్సిమం వచ్చేస్తాయి. ఎందుకంటే ఎన్నికల ముందు కంపల్సరిగా విడుదల చేస్తారు. మీరు వద్దన్నా కూడా, మాకు నోటిఫికేషన్ వద్దు అన్నా కూడా విడుదల చేస్తారు. అంతే. అది ఎందుకోసం అండి? ఎన్నికల కోసం కంపల్సరీ అయితే విడుదల చేస్తారు. మరి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ని కొనసాగించడమే. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎప్పుడు విడుదల చేసినా కూడా మనమైతే సిద్ధంగా ఉండాలి పరీక్షలకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాము. తెలంగాణ నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి ఇది. ఏంటి అంటే మరో 2 ఏళ్ల వయో పరిమితి సడలింపు అంటూ తెలుస్తుంది. యూనిఫామ్ పోస్టులపై సర్కారు యోచన, ఇప్పటికే 3 ఏళ్లు పెంచిన ప్రభుత్వం. తాజా పెంపుపై హోంశాఖ ప్రతిపాదనలు. అంటే మామూలుగా ఓపెన్ కేటగిరీలో చూసినట్లయితే కానిస్టేబుల్ ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండేది. దానికి ఇంకొక 2 సంవత్సరాలు అంటే 27 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మరి ఓసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో, మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలండి. అంటే 33 సంవత్సరాల వరకు అయితే మనం ఇక్కడ అప్లై 32 సంవత్సరాల వరకు 32 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎస్ఐ అభ్యర్థులు అయితే మరి 28 అంటే 33 సంవత్సరాల వరకు ఎస్ఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇదండి. మరి నెక్స్ట్ వన్ చూద్దాం. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏపీపీఎస్సీ నుంచి రావడం జరిగిందండి. ఏఈ పరీక్షల హాల్
ఈ హాల్ టికెట్లు అనేవి ప్రభుత్వంలోని వివిధ ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసము ఈ నెల 14-15వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ రాత పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లు విడుదల చేసినట్లుగా పేర్కొంది. సో అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నెక్స్ట్, శాఖాపరమైన పరీక్షలకు కూడా దరఖాస్తులు చేసుకోండి అంటూ మరొక అప్డేట్ ఇచ్చింది. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు APPSC నిర్వహించే శాఖాపరమైన పరీక్షలకు దరఖాస్తులు చేసుకోవాలని కమిషన్ సూచించింది. మే నెల సెషన్కు సంబంధించి అభ్యర్థులు 13 ఉమ్మడి జిల్లాల్లో దరఖాస్తులు చేసుకోవాలని ఈ సందర్భంగా కోరడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఆర్కే ట్యుటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ఆర్కే ట్యుటోరియల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేయగానే ఇక్కడ మన ఫోటోతో, మన లోగోతో అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఆర్కే ట్యుటోరియల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ అని ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఇన్స్టాల్ అనగానే యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుందండి. సో మీ యొక్క ఫోన్ నెంబర్తో మీరైతే యాక్టివేట్ చేయవలసి ఉంటుంది. అదే ఫోన్ నెంబర్, అంటే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మీకు పర్మనెంట్గా ఉంటుందో ఆ ఫోన్ నెంబర్, మొబైల్లో ఏ నెంబర్ ఉంటుందో అదే నెంబర్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అదే నెంబర్తో మళ్ళీ మీకు క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి. గమనించాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టోర్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కోర్సెస్ అయితే కనిపిస్తాయి. APSC కానిస్టేబుల్ 500 రూపీస్ ఓన్లీ, AP ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ 500 ఓన్లీ, AP గ్రూప్ 4 500 రూపీస్ ఓన్లీ, ఈ విధంగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ తీసుకోవాలనుకోండి, మీరు దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుందండి మీకు అమౌంట్ 500 రూపీస్ అని చెప్పేసి. మరి కంటెంట్ ఏమేమి ఉంటుందండి? ఇంగ్లీష్ పైన 72 క్లాసెస్, మెంటల్ ఎబిలిటీ 55 క్లాసెస్, జనరల్ స్టడీస్ 395 వీడియోస్ అండి. మొత్తము అన్నీ ఉంటాయి. తెలుగు 43 వీడియోస్, పీడిఎఫ్లు కూడా మనకు అందుబాటులో అయితే ఉంటాయి. 28 పీడిఎఫ్లు కూడా సో మీరు వెరిఫై చేసుకోవడానికైతే వీలుగా ఉంటుందండి. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీ కంటెంట్కి సంబంధించిన కొన్ని క్లాసెస్ అయితే ఉంటాయండి. సో వాటిని మీరైతే ఉచితంగా వినవచ్చు. ఓకేనా? విన్న తర్వాత మీకు నచ్చినట్లయితే కోర్స్ అయితే తీసుకోవచ్చండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి క్లాసెస్. ముందుగానే చెప్తున్నాను కదండి, 20 years ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మనకి ఇక్కడ అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓకే, ఒకసారి అయితే మీరు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫ్రీ క్లాసెస్ అయితే వినండి. ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అని ఏ విధంగా తెలియాలంటే, ఇక్కడ లాక్ అని కనిపిస్తుంది కదండి, ఈ లాక్ ఉన్నవి మీకు ఓపెన్ కావు. ఇక్కడ ఫ్రీగా ఉంది చూడండి, ఇది ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో గమనించాలి, లాక్ ఉన్నవి అయితే ఓపెన్ కాదు. సో ఈ విధంగా మీరు అన్నిటిని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చెక్ చేసి మీరైతే కోర్సు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.